नमस्कार, मायमावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। कलेम प्रमोद रेड्डी ने 2 दिन पहले बेला मंडल में एक प्रेस कॉन्फ्रेंस आयोजित कर घोषणा की थी कि वो बीआरएस पार्टी के मंडल अध्यक्ष पद से इस्तीफा दे रहे हैं। बाद में बीआरएस पार्टी के जिला उपाध्यक्ष गंभीर ठाकरे ने आज पार्टी कार्यालय में एक प्रेस कॉन्फ्रेंस आयोजित की और कहा है कि कलेम प्रमोद रेड्डी ने व्यक्तिगत कारणों से 2 दिन पहले पार्टी अध्यक्ष पद से इस्तीफा दे दिया था, लेकिन पार्टी नेतृत्व के अनुसार हम सभी ने अनुरोध किया कि कलेम प्रमोद रेड्डी अध्यक्ष पद पर बने रहे और इसमें कोई गुटिया मतभेद नहीं है। उन्होंने कहा है कि पार्टी के नेतृत्व के अनुरोध पर इस्तीफा दिया गया है ताकि ऐसे फैसले वापस लिए जाएंगे, क्योंकि स्थानीय निकाय चुनाव को ध्यान में रखते हुए आने वाले दिनों में इसी तरह के पार्टी सदस्यता पंजीकरण कार्यक्रम होने वाले हैं। उन्होंने कहा है कि स्थानीय निकायों के बाद बेला मंडल अध्यक्ष पर निर्णय पार्टी कार्यकर्ताओं और वरिष्ठ नेताओं द्वारा सभी के साथ चर्चा के बाद लिया जाएगा और तब तक प्रमोद रेड्डी मंडल बीआरएस पार्टी के अध्यक्ष रूप में कार्यरत रहेंगे। ఏదైతే మా ప్రమోద్ రెడ్డి గారు బేల మండల పార్టీ అధ్యక్షులు మొన్న పార్టీ తన పోస్టుకు రాజీనామా చేస్తున్నా అని ఏదైతే ప్రకటన చేసిండో దానికి ఈరోజు మేమంతా మా పార్టీ కుటుంబం మొత్తం మండల నాయకులం కానీ మా పార్టీ అధిష్టానం దృష్టికి ఈ మాట పోయినప్పుడు అందరూ ఆయనకు అంటే ఈ రాజీనామా అనేది మధ్యలో వద్దు అని ఆయనకు కొద్దిగా ఏదైతే ఆయన సొంతం దాని కొరకే ఆయన రాజీనామాగా ప్రకటించారు తప్ప పార్టీలో ఎలాంటి విభేదాలు మతభేదాలు గ్రూపులు కానీ ఎలాంటివి మా మండలంలో లేవు। అయినప్పటికీ ఆయనకి మా పార్టీ అధిష్టానం కానివ్వండి మా మండల నాయకులు అంతా మేము కలిసి ఆయనకు చెప్పి అరే భయ్ ఎంత తక్లీఫ్ పోయినా ఏం పోయినా ఈ పార్టీ ఇప్పుడు మళ్ళీ పార్టీ ఎలక్షన్ వచ్చే వరకన్నా నువ్వు పార్టీ అధ్యక్షునిగానే కొనసాగించాలని మేమంతా కోరడం జరిగింది। దానికి తను కూడా మరి మా అందరి మాటలు విని ఏకీభవించి అందరికి ఆహ్వాన దానికి తనకు మేము అందరం మా మండల పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం। మరియు ఆయన ఈ యాజ్ ఇట్ ఈస్గా ఉన్న పార్టీ అధ్యక్షునిగానే మా ప్రమోద్ రెడ్డి ఈ ఎలక్షన్ అయ్యేంత వరకు మొత్తం పార్టీకు అన్ని తీరుల పార్టీ అధ్యక్షుడుగా మా ప్రమోద్ రెడ్డి ఉంటాడని మేము తెలపడం జరుగుతుంది। వ్యక్తిగత కారణాలతో తను రాజీనామా అని ప్రకటించారు, కానీ కుటుంబంలో ఉంటది ఏమున్నా మా అధిష్టానం మా మండల నాయకులం అంతా చెప్పి తనకు ఏకీభవించేలా చేసి తను కూడా ఆ మాటకు వినడానికే మేమందరం తనకు ధన్యవాదాలు చెప్తున్నాం। విభేదాలు అనేటి మా రథోత్సవాల దాంట్లో అందరూ చిన్న విలేజ్ కార్యకర్త నుంచి మండల అధ్యక్షుని వరకు అందరు కష్టపడి పనిచేసినందుకే ఈ ప్రోగ్రాం మొత్తం సక్సెస్ అయింది। దాంట్లో ఏ మాత్రం మా మండలంలో విభేదాలు లేవు। అవి మీరు ఎవరైతే అనుకుంటారో బయట నుంచి చూస్తే ఎవరు ఏమని అనుకోవచ్చు, కానీ మా కుటుంబంలో మాత్రం అలాంటిది ఏం లేదు। ఈ సంవత్సరం వ్యవసాయం కోసం 45 ఎకరాలు కౌలు చేయడం జరిగింది। మరియు మా సొంతది కలుపుకుంటే ఒక 50 ఎకరాల భూమి వ్యవసాయం చేయడానికి ఆల్రెడీ కౌలు డబ్బులు ఇవ్వడం జరిగింది। భూమి మునాపా పట్టిన 3 జీతాలం పెట్టుకున్నాం। వ్యవసాయం మరియు ఇటు పార్టీ రెండింటికి నేను సమన్యాయం చేయలేనేమో అన్న ఉద్దేశంతో ఆ పార్టీ అధ్యక్ష పదవికి 2 రోజుల కిందట రాజీనామా చేయడం జరిగింది। కానీ బేలా మండల నాయకులు కార్యకర్తలు పార్టీ అధిష్టానం అందరు కలిసి చర్చించుకొని రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి మరియు పార్టీ సభ్యత్వ నమోదు ఉంది। సభ్యత్వ నమోదు తర్వాత కొత్త బాడీని ఎన్నుకోవడం జరుగుతుంది। కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు మరియు కొత్త బాడీ పూర్తయ్యే వరకు మీరే అధ్యక్షునిగా కొనసాగాలి, లేకపోతే పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని పార్టీ అధిష్టానం సూచనల మేరకు కార్యకర్తలందరి కోరికల మేరకు నేను పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని నిర్ణయించుకున్నాను। నేను చేసినటువంటి నా రాజీనామాను పార్టీ అధిష్టానం తిరస్కరించింది మరియు నేను కూడా దానికి సమ్మతిస్తూ పార్టీ అధ్యక్షునిగా కొనసాగాలని నిర్ణయించుకున్నాను। నేను ఇచ్చిన సర్వీస్కు ఏ పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్త సంతోషంగా ఉన్నాడు
నా సేవల పట్ల ప్రతి కార్యకర్త ఆనందాన్ని వ్యక్తం చేస్తూ నేను రాజీనామా చేసినందుకు బాధపడ్డారు తప్ప నన్ను రాజీనామా చేయమని ఏ నాయకుడు ఏ కార్యకర్త నా రాజీనామా కోరలేదు. నేను రాజీనామా చేసినందుకు వాళ్ళు బాధపడ్డారు తప్ప ఎవరు కూడా నన్ను రాజీనామా చేయమని కోరలేదు. గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ.